జయవాసవి అందరికీ ఉషోదయ నమస్సుమాంజలి తెలుపుకుంటూ ఈరోజు అసైన్మెంట్ 23లో భాగంగా మీలో ఉన్న స్కిల్స్ని బయటకు తీసి ఒక ట్రైనర్గా ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనేది నా వివరణ. నా పేరు కొల్లా సుజాత, రీజనల్ సెక్రటరీ ఫ్రమ్ దర్శి. ఒక టీచర్ అయితే విద్యారంగానికే మార్పు చేయగలడు. ఇక డాక్టర్ అయితే వైద్య రంగానికి సేవ చేయగలడు. ఇంకా మోటివేషన్ స్పీకర్ అయితే సమాజం మొత్తాన్ని కూడా మార్పు చేయగలడు. అంతే కదండి. నేను తరచూ చూస్తూ ఉంటాను గంప నాగేశ్వరరావు గారి వీడియోస్ని. ఆ వీడియోస్లలో ఎలా మోటివేట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను బాగా అనుకరిస్తూ ఉంటుంటాను. అంత బిజీ షెడ్యూల్లో ఉన్న ఆయన కూడా ఒక సమయాన్ని కేటాయించి ఇంత చేస్తున్నారు అంటే ఇందులో ఏదో ఒక విషయం ఉంది అని గ్రహించి నేను ఇందులో చేరాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా టీచింగ్ అంటే చాలా ఇష్టం, చాలా మక్కువ కూడా. అది స్టడీస్ మీద చాలా మక్కువ. ఇక ఫ్రెండ్షిప్ అంటే ఇంక చెప్పే పని లేదు. అంత ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నాను. ప్రతిదీ ఎవరి కొత్త వ్యక్తి అయినా కూడా నేను మాట్లాడుతూ పరిచయం చేసుకోగలుగుతుంటాను అనమాట. స్టడీస్ పరంగా అయితే మా పిల్లల్ని నేను ప్రూవ్ అనమాట. ఎగ్జాంపుల్ మా పిల్లలే నేను అలా ప్రూవ్ చేసి చూపించాను. టీచర్ అంటే ఇప్పుడు నా వయసు అటు సహకరించదు, ఆ వయసు కాదు కాబట్టి టీచింగ్ మీద ఇప్పుడు నేను నేర్చుకున్నది అన్ని స్టడీ చేయగా నాకు తెలిసినది మోటివేషన్ అనమాట. మోటివేషన్ నేను చాలా బాగా చేస్తాను అనేది నేను ప్రూవ్ చేసుకున్నాను. ఎలాగంటే ఉదాహరణ నేనే అనమాట. అందమైన జీవితం కొందరికే ఉంటుంది, కానీ ఆ జీవితాన్ని కూడా మనము ఎలా మార్చుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. దానికి ఉదాహరణ నేనే. నాకు చిన్నప్పటి నుంచి కూడా చదువులు అంటే చాలా ఇష్టం, చదువు మీద. కానీ కొన్ని కారణాల వల్ల నాకు వివాహం చేసేసారు. మా అత్తగారింట్లో నిరక్షరాస్యులే, 7th క్లాస్ అప్పర్ గ్రేడ్ అనమాట. అంత హైయెస్ట్ క్లాస్ అంటే 7th క్లాసే మా ఇంట్లో మా మరిది చదివింది 7th క్లాసు. మిగతా వాళ్ళందరూ చదువుల మీద అంతగా నాలెడ్జ్ కూడా లేని పరిస్థితి. కానీ నేను వివాహం చేసుకున్న ప్రాంతము గ్రామీణ ప్రాంతం కావటం వల్ల నేను దాని మీద ఎక్కువ మక్కువ చూపించడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అలా పట్టణ ప్రాంతాలైతే నా ఆలోచనలకి మార్పు చెందేదేమో. కానీ అలా ఉన్న పరిస్థితుల్లో కూడా నేను 4 సంవత్సరాల తర్వాత, నా పెళ్ళైన తర్వాత మా వారికి మా అత్తయ్య గారికి చెప్పాను, ఇలా నాకు డిగ్రీ చేయాలని ఉంది, ఇష్టంగా ఉంది అని అంటే, సరే అమ్మ చదువుకోండి అని అన్నారు. బాగుంది. అప్పుడు నేను చదువుతూ ఉన్నప్పుడు కడుపుతూ ఉన్నాను మా బాబుని. అయినా కూడా అట్లానే నేను వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వచ్చాను. మా వారు అలాగే తీసుకెళ్ళి రాపించారు. నేను ఇష్టపడుతున్నాను కాబట్టి అలా చేసి రాపించారు. అక్కడికి నేను ప్రూవ్ చేసుకొని ఫస్ట్ క్లాస్ వచ్చాను అనమాట. డిగ్రీలో కూడా అంతటితో నేను ఆగలేదు. పిల్లలు పుట్టారు. పిల్లలకు కూడా నేను చెప్తూ ఉంటాను అనమాట, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నానా, ఆ సమయం చాలా విలువైంది మనకి. అది పోయిన తర్వాత మనం ఏది సాధించలేము. ఆ సమయాన్ని మనం ఎంత వెచ్చిస్తూ ఉంటే అంత మనకి ఉపయోగపడుతుంది అంటూ చెప్తూ ఉంటాను. మళ్ళీ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టనివ్వను. మా వారు సంపాదించిన డబ్బులతోటి పిల్లల చదువుకి పెట్టాలి అనేది నేను ఇష్టపడను. అందువల్ల ఆ లక్ష్యాన్ని పెట్టుకోవటం వల్లనే పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను అనమాట, మీరు మీకుగా చదువుకొని మీ టాలెంట్ ప్రూవ్ చేసుకొని చూపించుకొని నాన్నగారిని బాబాయ్ గారిని సంపాదించిన డబ్బులు మనం ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అని అలా నేను మోటివేట్ చేయటం వల్ల మా పిల్లలు కూడా ఇప్పుడు అలానే పెరిగారు. యాజమాన్యం వాళ్ళు వచ్చి మా పిల్లల్ని సెలెక్ట్ తీసుకొని వెళ్ళి ఐఐటీలలో కూడా ఎన్ఐటీలలో చదివారు మా పిల్లలు. అలా చదవటం వల్ల వాళ్ళు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలా ఉన్నారని కూడా నేను కామ్గా ఉండకుండా, ఆఫీసులో కష్టపడుతున్నారు మీరు, అలా చెప్పి ఇబ్బంది కాదు అనకుండా కష్టపడాలి నాన్న, బాగా ఇదే కష్టంగా ఉందని భయపడకూడదు. అలా భయపడటం వల్ల మనం ఏది చేయలేము అంటూ, ఏదో సాధించాలి, ఏదో నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉండాలి. ఒకటి మనం వచ్చింది అని అనుకోకుండా మనం చేసే
పని దానికి ఒక టైం కేటాయించాలి. ఒకే విషయంపై మనము ఫోకస్ పెట్టామంటే అది ఎంత కష్టమైనా కూడా సాధించగలము అని చెప్తూ ఉంటాను. నేను ఎక్కువ ఫ్రెండ్‌షిప్‌కి వాల్యూ ఇస్తూ ఉంటాను. అలా అని నేను ఉమ్మడి కుటుంబంలో ఉన్నాను. నేను పెద్ద కోడలిగా ఆ బాధ్యతను నేను నిర్వహించలేదని కాదు. ఆ బాధ్యత కూడా నేను సక్రమంగా నిర్వహిస్తున్నాను గత 28 సంవత్సరాలుగా. ఇప్పుడు నేను మోటివేషన్ స్పీకర్‌గా మారాలి అనే ఆలోచన ఏంటంటే, ప్రతి ఇంట్లో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కుటుంబ కలహాలతో నిరుత్సాహపడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులని మోటివేషన్ స్పీకర్‌గా మార్పు చేయవచ్చు అనేది వాళ్ళ సమస్యలను మార్పు చేయవచ్చు కదా అనే ఆలోచనలో నేను మోటివేషన్ స్పీకర్‌గా అవ్వాలని కోరుకుంటున్నాను. మా పిల్లల్ని కూడా నేను సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నా కూడా వాళ్ళని కూడా ఈ రంగానికి సేవ చేయాలనేది నా కోరిక. అలా నేను మార్పు చేస్తాను కూడా. సుజాతకి ఒక పని చెప్తే 100% ప్రూవ్ చేయగలదని బెస్ట్ అని నిరూపించుకుంటూ ఉంటాను. అందరికీ ధన్యవాదములు. జై వాసవి, జై జై వాసవి.